అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మొత్తం ప్రపంచంలో మీరు అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. ఈరోజు మీరు మీకు నచ్చినటువంటి అందమైన స్త్రీతో బయటకు వెళ్లి సినిమాని చిక్కాలని గడపగలుగుతారు. పనికి సంబంధించి చేపట్టిన ప్రయాణం ఆహ్లాదకరంగా ప్రయోజనకరంగా అయితే ఉండబోతుంది. ఉద్యోగులు ముందుకు సాగడానికి మంచి అవకాశాలు అయితే లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలలో శుభ ఫలితాలు అయితే కనిపిస్తాయి. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండబోతుంది. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈరోజు కుటుంబ సభ్యులతోటి వివాదం ఒత్తిడికి ప్రధాన కారణం అయితే ఉంటుంది. ఈరోజు సమయంలో పనికి సంబంధించి ఇబ్బందులు కూడా మీ సమస్యలను పెంచే విధంగానే ఉంటాయి. స్నేహితులు మీ ప్రియమైన వారి నుండి సకాలంలో మద్దతు లభించకపోవడంతో కొంత నిరుత్సాహపడతారు. మీరు వ్యాపారంలో నిమగ్నమై ఉన్నట్లయితే సుదూర లాభాల కోసం నష్టాలను నివారించాలి. ఆర్థిక లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వల్ప నష్టాన్ని కలిగి ఉన్న ఏ పథకంలోనూ పెట్టుబడి పెట్టకూడదు. అయితే భూమి, భవనాలు, ఐరన్కు సంబంధించిన పనులు చేసేవారైతే ఆశించిన లాభం అయితే పొందగలుగుతారు. తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈరోజు మీరు సీనియర్ విద్యార్థుల నుండి ఈరోజు విద్యార్థులైతే ఒక విషయం గురించి చాలా జాగ్రత్తగా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. దాంట్లో లాభం చేకూరుతుంది. వారి సలహా సంప్రదింపులు మనకి మంచి లాభాలను అయితే చేకూరుస్తాయి. ఇక సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రేమ సంబంధాల పరంగా ఈరోజు మీకు బాధ కలగవచ్చు. మీ ప్రేమ భాగస్వామితోటి ఏదో ఒక సమస్యపై వివాదం కూడా జరగవచ్చు. వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామికి సంబంధించి ఏదైనా ఆందోళన మిమ్మల్ని బాధ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈరోజు మీరు ప్రారంభంలో సానుకూల ఫలితాలు అయితే మీకు వస్తాయి. ఇక ఎవరైతే ప్రభుత్వ సంబంధ పరీక్షల్లో రాయాలనుకుంటున్నారో వారికి ప్రథమార్థం లేదా ద్వితీయార్థంలో సఫలీకృతం అవుతాయి. వివాహము కాని వారికి వివాహం కొరకు మంచి సంబంధం అనేది కుదురుతుంది. ఇక ఈరోజు ఈరోజు మీకు మంచిగా కలిసి వచ్చే విధంగానే ఉంది. వివాహం చేసుకోవాలి అనుకునే వారికైతే ఈరోజు బాగుంటుంది. అన్నీ మీరు గమనించి ముందుకు సాగండి, మీకు మేలు జరుగుతుంది. వ్యాపారంలో కూడా అభివృద్ధి చూస్తారు. చాలామంది మీ మీద ఈర్ష్యతో ఉంటారు. మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్పుకోలేని స్థితిలో ఉన్నారు. అయితే మీరు ఊహించని వైపు నుండి అంటే ఇంకా సొంత మనుషుల నుండి సమస్యలు రావడం అనేది కూడా జరుగుతుంది. ఇది గమనించాలి మీరు. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే ఈ పెట్టుబడులు పెట్టేటప్పుడు మీరు ఎవరిని కూడా నమ్మకూడదు. లేకపోతే మీరు ఇబ్బందుల్లో పాలవ్వాల్సి వస్తుంది. మీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి విషయాల్లో ఎవరికి కూడా మీరు తెలియజేయకూడదు. మీ సమస్యలు మీరు అందరికీ సహాయం చేస్తారు. కానీ మీకు సహాయం చేసేటటువంటి టైం వచ్చినప్పుడు ఎవరు కూడా మీకు సహాయం చేయడానికి నిలబడ ధైర్యంగా ఉండరు. మీ యొక్క శక్తి సామర్థ్యాలే మీకు ఇబ్బందులను తెచ్చిపెడతాయి. ఏదైనా మీ విషయాల్లో మీరు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మీకు నరదృష్టి చాలా ఉంది. దాన్ని తొలగించుకోవడానికి మీరు ఈరోజు కాలభైరవ రూపము మెడలో ధరించడం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీకు చూసినట్లయితే కనుక లక్కీ సంఖ్య చూసినట్లయితే 11 మరియు లక్కీ కలర్ అయితే మెరూన్ మరియు లక్కీ దిక్కు అయితే తూర్పుగా ఉంది. ఈరోజు మీరు అమ్మవారికి పూజలు సమర్పించండి, కుంకుమార్చన చేయండి, శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.